డాక్టర్స్ అంటే దేవుడు తర్వాత దేవుడు లాంటి మనిషి అన్నట్లుగా అనుకుంటూ ఉంటాం. అంత హ్యూజ్ రెస్పెక్ట్ అండ్ వాల్యూ చేస్తూ ఉంటాం. ఎంబీబీఎస్ చదవాలి, డాక్టర్ అవ్వాలి, నాన్న కళ్ళల్లో ఆనందాన్ని చూడాలి. ప్రపంచవ్యాప్తంగా మెడికల్ యూనివర్సిటీస్ బోలెడు ఉండగా మీరు ఎందుకు జార్జియానే ఎంచుకున్నారు? అంటే వై ఆర్ యూ ప్రమోటింగ్ జార్జియా? మేడం, ద ఫస్ట్ థింగ్ ఈస్ జార్జియా అనే కంట్రీ ఎందుకు ఎంబీబీఎస్ చదవాలనుకున్న స్టూడెంట్స్ కంటే ద ఫస్ట్ థింగ్ జార్జియా ఈస్ ద థర్డ్ సేఫెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అండ్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ పూర్తిగా అమెరికన్ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ, ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది అండ్ క్లినికల్ ఎక్స్పోజర్ చాలా ఎక్కువ. ఎంబీబీఎస్ చదువుకుంటున్న స్టూడెంట్స్ కి కావాల్సిన ద ఫస్ట్ థింగ్ ఈస్ క్లినికల్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉండాలి. మేము చూస్ చేసుకున్న యూనివర్సిటీస్ అన్ని కూడా టిబ్లిసీలో ఉన్నాయి మేడం. టిబ్లిసీ విచ్ ఇస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ జార్జియా. ఆ టిబ్లిసీ సిటీని ఎందుకు చూస్ చేసుకున్నామంటే టిబ్లిసీలో మెడికల్ ఎక్స్పోజర్ ఎక్కువ, క్లినికల్ ఎక్స్పోజర్ ఎక్కువ. టిబ్లిసీ ఇస్ కాల్డ్ యాజ్ ద మెడికల్ హబ్ ఆఫ్ యూరోప్. ఎంబీబీఎస్ చదువుకున్న స్టూడెంట్స్ కి మేము మెజారిటీ జార్జియాని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే ఇట్ ఈస్ అ యూరోపియన్ కంట్రీ, సేఫెస్ట్ కంట్రీ, క్లినికల్ ఎక్స్పోజర్ ఎక్కువ అవకాశం ఇస్తున్న కంట్రీ అండ్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ ఎంబీబీఎస్ పీజీ ఆపర్చునిటీస్ ఎక్కువ అవకాశం ఇస్తున్న కంట్రీ. జార్జియా కంట్రీ యొక్క రెగ్యులేటరీ బాడీ NCEQE, నేషనల్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎన్హాన్స్మెంట్. ఎలా అయితే మన NMC ఉందో ఇండియాకి, అక్కడ NCEQ ఉంటుంది. NCEQE ఈస్ రికాగ్నైజ్డ్ బై WFME, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఉంది కదా మేడం, WHO అండర్ లో మెడికల్ ఎడ్యుకేషన్ ని కంట్రోల్ చేసే బాడీ WFME ప్రపంచం మొత్తానికి. ఈ WFME అప్రూవల్ లో NCEQE ఉంది. ఈ NCEQ అప్రూవల్ లో మన యూనివర్సిటీస్ ఉన్నాయి. మన యూనివర్సిటీలో చదువుకున్న స్టూడెంట్స్ కి ప్రపంచంలో మీరు ఎక్కడికైనా వెళ్ళి పీజీ చేసుకునే ఆపర్చునిటీ అందుతుంది. అండ్ ఇండియాకి వచ్చిన తర్వాత కూడా FMG పాస్ పర్సంటేజ్ ఉన్న దేశంలో టాప్ కంట్రీ ఉంది జార్జియా.